నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈ నెల 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు విస్తృత స్థాయిలో సన్నాహాలు చేసినట్లు మహానంది ఆలయ ప్రధాన అర్చకులు రవిశంకర్ అవధాని వెల్లడించారు. టాప్ తెలుగు న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ జయప్రకాష్ నారాయణతో జరిగిన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ నెల 12వ తేదీన ప్రవచనకర్త యాగంటి కోటేశ్వరరావు సతీ సమేతంగా మహానందికి విచ్చేయుచున్న నేపథ్యంలో ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, యాగాలు, హోమాలు, భక్తులకు అవసరమైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అలాగే 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగే వివిధ ఉత్సవాలు, విశేష పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పూర్తి వివరాలను కూడా ప్రధాన అర్చకులు రవిశంకర్ నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రతా చర్యలు, సులభ దర్శన ఏర్పాట్లు, ప్రసాద పంపిణీ వ్యవస్థలను మరింత సమర్థవంతంగా రూపొందించినట్లు తెలిపారు. మహానంది బ్రహ్మోత్సవాలు భక్తులకు అపారమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించనున్నాయని, ప్రతి భక్తుడు ఈ పవిత్ర మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృప పొందాలని ఆయన ఆకాంక్షించారు. మహానంది క్షేత్రంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయో మన రవిశంకర్ అవధాని గారి వారి మాటల్లోనే విందాం. అయ్యా, మన మహానంది క్షేత్రంలో ఏ విధమైన పూజా కాంక్షకార్యాలు జరుగుతున్నాయి? ఎప్పటి నుంచి ఈ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి స్వామి? ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో ఈ యొక్క విశ్వావసనామ సంవత్సర మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు 11వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. మనకి ఈ యొక్క క్షేత్రంలో జరిగేటువంటి ఉత్సవానికి నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి బ్రహ్మానందీశ్వర స్వామి పెళ్లి పెద్దగా వ్యవహరిస్తారు కాబట్టి 11వ తారీఖున ఇక్కడి నుంచి కామేశ్వరి మహానందీశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులు నంద్యాలకు వెళ్ళి 12వ తారీఖున నంద్యాల మరియు నంద్యాల నుంచి మహానంది మధ్యలో ఉన్నటువంటి గ్రామాల వెంబడి మా బ్రహ్మానందీశ్వర స్వామి వారిని సాధారణంగా ఆహ్వానించి ఉత్సవాలు చేసుకుంటూ రాత్రికి చేరడం జరుగుతుంది. 13వ తారీఖు ఉదయం గణపతి పూజ కంకణధారణతో ప్రారంభించి సాయంత్రం ధ్వజారోహణతో ఈ యొక్క ఉత్సవం ప్రారంభమవుతుంది. ప్రధానంగా ఈ యొక్క కామేశ్వరి మహానందీశ్వర స్వామి వారికి జరిగేటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవ వైభవానికి సకల దేవతల్ని కూడా ఆహ్వానించే విధంగా నందీశ్వరుడు స్వయంగా ఆ యొక్క ధ్వజంపై కూర్చొని ఈ యొక్క ఉత్సవానికి అందరినీ కూడా ఆహ్వానించేటువంటి ధ్వజారోహణ కార్యక్రమం, అలాగే అంకురారోపణ అనేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రతిరోజు కూడా 18వ తారీఖు కూడా వరకు ఉదయం సాయంత్రం వివిధ రకాలైనటువంటి వాహనాలపై స్వామివారి ఉత్సవం అనేటువంటిది వైభవంగా జరుగుతుంది. అందులో మధ్యలో మనకి 15వ తారీఖున మహాశివరాత్రి బ్రహ్మోత్సవం సందర్భంగా రాత్రి లింగోద్భవ కాలంలో మహానందీశ్వరుడికి మహారుద్రాభిషేకం అనేటువంటి 121 రుద్రాలతో బ్రహ్మాండమైనటువంటి అభిషేకం లోక కళ్యాణార్థమై నిర్వహించడం జరుగుతుంది. అనంతరం తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ కామేశ్వరి మహానందీశ్వర స్వామివారిల కళ్యాణ మహోత్సవం అనేటువంటిది అంగరంగ వైభవంగా ఆలయం బయట ఉన్నటువంటి కళావేదికలో వేలాది మంది భక్తుల సమక్షంలో విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. 16వ తారీఖున సాయంత్రం కళ్యాణమూర్తులైనటువంటి కామేశ్వరి మహానందీశ్వర స్వామివార్ల పుష్ప పల్లకీ సేవ అనేటువంటి పుష్ప పల్లకీపై స్వామి అమ్మవార్లు విహరించడం జరుగుతుంది. 17వ తారీఖు ఉదయం రథాంగ పూజ ఇవన్నీ కూడా చేసి మధ్యాహ్నం 3 గంటలకు క్షేత్రంలో ఉన్నటువంటి 4 మాడ వీధుల గుండగా రథోత్సవం అనేటువంటిది అంగరంగ వైభవంగా భక్తులు శివనామస్మరణతో ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది.
రాత్రి పుష్ప శయనోత్సవం ఏకాంత సేవ అనేటువంటి స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది. 18వ తారీఖు ఉదయం జరిగేటువంటి త్రిశూల స్నానం, అవబృధము, అట్లాగే ధ్వజ అవరోహణంతో ఈ యొక్క ఉత్సవం అనేటువంటిది పూర్తి అవుతుంది. కావున భక్తులందరూ కూడా విశేషంగా ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చి క్షేత్రంలో స్వామి అమ్మవారి పూజా వైభవాన్ని తిలకించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. స్వామి, మన ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు పెద్ద ఆయన వస్తున్నారు. ఆయనకు ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు స్వామి? ప్రధానంగా ఈ యొక్క ఉత్సవం ప్రారంభం సూచంగా మనకి 12వ తారీఖున గురువారం రోజు ఉదయం శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు దంపతి సమేతంగా ఈ యొక్క క్షేత్రానికి రావడం జరుగుతుంది. వారు ప్రత్యేకంగా ఇక్కడ పూజాధికారాన్ని కూడా స్వామి అమ్మవారికి నిర్వహించిన అనంతరం సాయంత్రం ఇప్పుడు మహానంది క్షేత్రంలో నూతనంగా కళావేదిక అనేటువంటి ప్రాంగణాన్ని నూతనంగా బండరాళ్ళంతా కూడా వేసి చక్కటి వేదికలు ఇవన్నీ కూడా నూతనంగా తయారు చేయడం జరిగింది. కర్నూలు వాస్తవ్యులైనటువంటి పోగుల మహేశ్వరరెడ్డి వారు సహకారంతో ఈ యొక్క సుమారు 30 లక్షలతో ఈ యొక్క ప్రాంగణమంతా కూడా సర్వాంగ సుందరంగా తయారు చేయడం జరిగింది. దీన్ని చాగంటి కోటేశ్వరరావు గారి చేతుల మీదుగా ప్రారంభం చేసి తొలిగా వారి యొక్క ప్రవచన కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. 12వ తారీఖున సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఈ యొక్క కళావేదిక ప్రాంగణంలో వారు నందీశ్వర వైభవం, మహానంది క్షేత్రం గురించి ప్రత్యేకంగా ఈ యొక్క ఉపన్యాసం అనేటువంటిది ప్రవచనం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా మన ప్రాంతానికి, మన క్షేత్రానికి వారు వస్తున్నటువంటి సందర్భంగా మనమందరం కూడా ఇక్కడికి వచ్చి వారు చెప్పేటువంటి ప్రవచనాన్ని విని తరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. స్వామి, మహానందిలో ఎక్కువగా దోమల బెడద ఎక్కువగా ఉంది. దానికి మీరే దేవస్థానం వారు ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? అసలు ఉండలేకపోతున్నాం ఈ దోమలకు. మీరు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగా చేస్తున్నారు? అంటే ఇది అడవి ప్రాంతము. ఈ సమయంలో మనకి దోమలు అనేటువంటిది అన్ని మహానందిలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతంలో కూడా విపరీతంగా ఉంది. ఇక్కడ ప్రధానంగా మనకి కోనేరు నీరు ఉండడం, కొండ కిందనే ఈ యొక్క క్షేత్రం ఉండడం వల్ల ఇక్కడ దోమలు అనేటువంటిది అధికంగా ఉన్నటువంటి మాట వాస్తవమే. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం రెండు పూటలా కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి గారు ఫాగింగ్ అనేటువంటిది చేయిస్తూ తగిన చర్యలంతా కూడా తీసుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ ఈ యొక్క అడవి ప్రాంతం కాబట్టి దోమలు అనేటువంటిది అధికంగా ఉంది. రాబో ఉత్సవ సందర్భంగా ఈ యొక్క ఫాగింగ్ అనేటువంటిది ఇంకా ఎక్కువ మొత్తంలో చేయడానికి ఈవో గారు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్వామి, మీరు ఎన్నో శివరాత్రి బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు స్వామి మీ అనుభవంలో? నేను 26వ శివరాత్రి బ్రహ్మోత్సవం అనేటువంటిది నా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాను. అదేవిధంగా రవిశంకర్ అవధాని గారు 26 సంవత్సరాల నుంచి బ్రహ్మోత్సవాలను ఆయన చేతుల మీదుగా కళ్యాణోత్సవాలు, రథోత్సవాలు, ఈ శివరాత్రి మహోత్సవాలు చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కువగా మంది భక్తులు పాల్గొని ఈ శివరాత్రి మహోత్సవాలను విజయవంతం చేయాలని రవిశంకర్ అవధాని గారు కోరుతున్నారు. కాబట్టి భక్తులందరూ పాల్గొని శివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని కోరుతున్నారు.